ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఒక విషయం అడుగుతా. ఎవరినైనా ఒక వృత్తికి తీసుకోవాలంటే నువ్వు ఏ కులమయ్యా ఏ మతం అయ్యా అని అడుగుతారా? అడగరు కదా. ఎవడైనా ఏమని అడుగుతారో నీకు ఎంత వచ్చు, నీ నాలెడ్జ్ ఎంత ఉంది, నీ ఎక్స్పీరియన్స్ ఎంత అడుగుతారు. బాలీవుడ్లో అట్లుండదు తెలుసా. ఏమని అడుగుతారు తెలుసా? అరే నువ్వు కపూర్వా, ఖాన్వా, సింగ్వా, మల్హోత్రావా, డాష్ డాషా ఇంకేమన్నా అని అడుగుతారు. నిజం. ఇది జోక్గా సీరియస్గా ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్న పంచాయితీ. కానీ దీనికి సంబంధించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఏఆర్ రెహమాన్ గారు రీసెంట్గా బీబీసీ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అనడం జరిగింది. ఆయనకి బాలీవుడ్లో మీరు ఎందుకు ఎక్కువగా పని చేయట్లేరని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్కి ఓవరాల్ కంప్లీట్గా సోషల్ మీడియా కంగు తిన్నది తెలుసా. ఆయన ఏమన్నారో తెలుసా? మేబీ ఐ డిడ్ నాట్ గెట్ టు నో ఆల్ ద స్టఫ్. మేబీ గాడ్ concealed all the stuff. I never felt all those. Before he went to say, past 8 years maybe because of the power shift has happened. People who are not creative have the power not to decide things, and this might have been communal things also, but not in my face. But I would hear like Chinese whispers that this has happened and they booked you and the music company went funded and the movie and got 5 composers and I said, oh, that's the great. Rest for me. During the same conversation, ఓకే అంటే ఇంకా కన్వర్జేషన్ ఇంకా పొడిగించారు. బట్ మీకు నేను ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఆర్ రెహమాన్ గత 8 సంవత్సరాల నుంచి బాలీవుడ్లో ఎక్కువగా వర్క్ చేయట్లేదు. అయితే ఇప్పుడు ఎవరైతే ఆ పిల్ల బచ్చానాయాలు వచ్చారో ఒక్కసారి బాలీవుడ్లో ఒకనొక సందర్భంలో సాంగ్స్ గుర్తు చేసుకుందాం. కబీనా జావో అబీనా జావో చోడుకర్ అలాంటి సాంగ్స్ అసలు వేరే లెవెల్. సయ్యారా తూతో ఇప్పుడు వచ్చింది కదా, అది ఒకనొక అప్పటి సాంగ్. అదే కాకుండా కభీ ఖుషీ కభీ గమ్లో ఉండే సాంగ్స్ అట్లా చెప్పుకుంటూ పోతే వందలాది సంఖ్యలలో సాంగ్స్. ఆ సాంగ్స్ ఇప్పటికీ విన్నా కూడా ఒక వైబ్. ఆ వైబ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్పీరియన్స్ ఆ సింగర్స్ పాడటము, ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిషియన్స్ దానికి సంబంధించి మ్యూజిక్ ఇవ్వడం వల్ల వచ్చింది. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇస్తే ఆ పాట ఇంకా మనం వేరే కళ్ళు మూసుకోవాలని వేరే వరల్డ్కి వెళ్ళిపోతాం. అంత మంచి ఒక మ్యూజిక్కి సంబంధించిన కంపోజర్ని తీసుకొచ్చి తెలుగులో తమిళ్లో ఆయన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే పెద్ద సినిమాకు కూడా ఆయన్నే కంపోజ్ చేస్తున్నారు. ఆ సాంగ్స్ వినండి. చికిరి సాంగ్ వినండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఏదైతే టీజర్ రిలీజ్ చేశారో అందులో మ్యూజిక్ వినండి, ఎంత క్రేజీ ఉంటుంది. ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకు పోగొట్టుకున్నారో తెలుసా? ఆ పంచైతే చెప్తా. బికాజ్ ఈయన ముస్లిం కాబట్టి. ఎస్, ఆయన ముస్లిం అయినందుకు ఆ ఒక్క కారణం. అంటే నేను ఈ పదం మళ్ళీ యూజ్ చేయను, బికాజ్ చాలామంది అఫెండ్ అవ్వచ్చు. ఖచ్చితంగా నేను ఆ పదం మళ్ళీ యూజ్ చేయను, మీరు అర్థం చేసుకోండి. ఆయనకి సంబంధించి ఆయన రిలీజియన్ని అడ్డం పెట్టుకొని నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో అన్నారంట. అది సంగతి అక్కడ. సో సిగ్గు అనిపించట్లేదా కొంచెమైనా బాలీవుడ్ వాళ్ళకి? ఇప్పటికే సినిమాలు లేవు. మొన్న కర్మగాల దురంధర్ ఒకటి హిట్ అవ్వడంతో కళ్ళు మళ్ళీ నెత్తికెక్కినాయా? బాహుబలాస్ ఉంటుంది ఇంకోటి తీసుకొచ్చిర్రు అనుకో, ఇటు తెలుగు తమిళ్ నుంచి కానీ ఇంకో 2-3 సినిమాలు వచ్చినాక కథం ఇంకా బాలీవుడ్ అనే పేరు దాఖలాల్లో కనిపించదు. పుస్తకాలలో చదువుకోవాల్సి వస్తుంది. ఆ లెవెల్కి వస్తారు మీరు కంప్లీట్గా. అసలు అరే ఒక సందర్భంలో ఉండేదంట అనే స్టేజ్కి ఇంకా రావాలనుకుంటున్నారా? ఒక్క పాట చెప్పండి. రీసెంట్ టైమ్స్లలో వచ్చిన ఒక పాటలు, ఒక 10 minutes వచ్చిన ఒక 2-3 పాటలు ప్రశాంతంగా వినే పాటలు చెప్పండి. మీ కాండి కింద కమెంట్ బాక్స్ మొత్తం మీరే చెప్పండి ఏమేం పాటలు ఉంటాయి. అందులో మీనింగ్ ఉండదు, సోది మొత్తం. రీసెంట్గా అక్షయ్ కుమార్ సంబంధించి కొన్ని సినిమాలలో పాటలు వచ్చినాయి. ఆ పాటలలో వైబ్ ఒకటే ఉంటుంది, మీనింగ్ ఉండదు, పాట ఉండదు. కానీ ఒక 10 సంవత్సరాల ముందుకెళ్ళండి, యోయో హనీ సింగ్ పాట రాస్తే అసలు ఇంకా క్రేజీ. ఈయన మ్యూజిక్ కంపోజ్ ఇస్తే కథం, ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ మ్యూజిక్ ఆల్బమ్ హిట్ అవుతుంది. మరి అలాంటి ఒక మ్యూజిక్ కంపోజర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరైతే ఒక కమిటీ పెట్టుకున్నారంట, ఆ కమిటీలో పిల్ల బచ్చాలందరూ జాయిన్ అయ్యారు. పిల్ల బచ్చాలంటే సోకాల్డ్ కొత్త సింగర్లు, సోకాల్డ్ కొత్త కంపోజర్లు, సోకాల్డ్ బూత్ కంపోజర్లు. ఎస్, నేను ఈ మాట అంటున్నాను, మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్స్ అన్నిట్లలో అమ్మాయిలకి సంబంధించి తిడతారు, అటు అబ్బాయిలకి సంబంధించి తిడతారు. అదే కాకుండా ఆ అమ్మాయి వేషధారణ గురించి తిడతారు. అంటే ఆ పాట మొత్తంలో అదే ఉంటుంది, మొత్తం చెత్తనే. పోనీ ఏదన్నా ఒక మంచి దేవుడి పాట ఉందా అంటే అందులో విజువల్స్ చండాలంగా వేస్తారు. అంటే బాలీవుడ్ ఎంత దిగజారిపోతుంది అసలు డే బై డే. అందులో సాంగ్స్ పక్క పెట్టండి, కంటెంట్ ఎలాగూ లేదు, సాంగ్స్ లేదు. సినిమా హిట్ అవ్వడానికి దేనికోసం చూస్తారు?
ఇప్పుడు ఆరెంజ్ సినిమా తీసుకోండి, సినిమా చాలా బాగుంటుంది కానీ అప్పట్లో ఫ్లాప్ అయింది, కానీ ఇప్పటికీ దాని పాటలు వింటారు. ఎందుకు? దాని మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ గారు ఒకానొక సందర్భంలో కొన్ని సినిమాలకి సాంగ్స్ ఇస్తే, ఎగ్జాంపుల్ జీన్స్ మూవీ, ఆ మూవీ ఒక్కసారి మూవీ వదిలేసి ఓన్లీ పాటలు వినండి, అక్కడ ఉండగలుగుతారు, ఇట్లా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అది ఆయన మ్యూజిక్ లెవెల్. అలాంటిది అంటారు చూసినా, అంటే స్ట్రాంగెస్ట్ పీపుల్ని వీకెస్ట్ పీపుల్ హ్యాండిల్ చేయలేరు అని. దానికి నిదర్శనం బాలీవుడ్. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని హ్యాండిల్ చేయాలంటే సత్తా ఉండాలి. అది తెలుగు ప్రజలకు ఉంది, తమిళ వాళ్ళకు ఉంది, కానీ బాలీవుడ్కి లేదు అని చేత కాదు కూడా. ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ 8 years నుంచి అక్కడ వర్క్ చేయట్లేరు. ఎందుకు అంటే దానికి సంబంధించి ఆయన పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ఇంకోటి, ఆయన ఇంకో కంపోజర్కి సంబంధించి మ్యూజిక్లో ఇంకొన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్చుకోవడం, అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ నేర్చుకోవడానికి వెళ్ళారు. అవన్నీ నేర్చుకొని వచ్చి ఇప్పుడు పెద్దకి ఆయన 100కి 200% ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని వాళ్ళు వద్దనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏదో ఒక రిలీజన్ గురించి మాట్లాడదాం. షారూఖ్ ఖాన్ వెళ్ళిపోమనండి, సల్మాన్ ఖాన్ వెళ్ళిపోమనండి, ముస్లింలే కదా, అవునా కాదా? అట్లాంటి కఠిన కైఫ్ అసలు ఇండియానే కాదు, ఆయన కూడా వెళ్ళిపోమండి. విక్కీ కౌశల్ని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఇండియన్ కన్సిడర్ చేద్దాం. ఖాన్స్ మొత్తం ముస్లిమ్సే కదా, వాళ్ళందరూ వెళ్ళిపోమని చెప్తామా? బాలీవుడ్ ఉంటుందా అప్పుడు? ఉండదు కదా. కొంచెమన్నా సెన్స్ ఉందా? మరి ఈ మాట నిజంగా అంటున్నారా లేకపోతే కథనాలలో వినిపిస్తుందా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. బట్ ఏదైతే రన్ అవుతుందో దాని పరంగా చూసుకుంటే బాలీవుడ్ మొత్తం ఖాళీ కావాలి కదా. ఎవరు ఉండదు, హీరోయిన్లు ఉండద్దు, హీరోలు ఉండద్దు, మ్యూజిక్ డైరెక్టర్ ఉండద్దు, కంపోజర్లు ఉండద్దు, అసలు ప్రొడ్యూసర్ల కాడికి వెళ్ళి ఎవరు ఉండద్దు. మరి అందరు వెళ్ళిపోరు కట్టగట్టుకొని. ఎందుకుంటున్నారు? ఇంకా ఎప్పుడైనా కూడా మతపరంగా లొల్లులు పెట్టుకోవాలనుకుంటే వేరే దేశాలకు పోయి కొట్టుకోర్రి, ఇండియాలో కాదా పంచాయతీ. ఇప్పుడు ఆయనకి సంబంధించి ఏదైతే కాంట్రవర్సీ నడుస్తుందో, ఆయన దానికి కూడా ఒక చిన్న క్లారిటీ, ఒక వీడియో వస్తుంది, మరి అది ముందుదే అనుకుంటున్నాను. అందులో మాత్రం నేను ఇండియన్నే, అండ్ ఎవరెవరైతే పిచ్చిమొహాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో, నాలెడ్జ్ లేకుండా, ఆయన చెన్నైలో పుట్టి చచ్చిండు, ఆయన ఇండియనే, ఆయన ముస్లిం, హిందువా ముస్లిమా క్రిస్టియనా గంగలో పోని, ఆయన మనిషి. అండ్ ఫస్ట్ అండ్ ఫాల్ ఆయన ఇండియాలోనే పుట్టాడు, పాకిస్తాన్లో ఏం పుట్టలేదు. ఎందుకు పోతాడు పక్క దేశానికి నాకు అర్థం కాదు. నోటికి ఎంత సొంత మాట్లాడడం కాదు, ఏదైతే నడుస్తుందో దాని గురించి టాలెంట్ని చూడండి, ఆయనకి సంబంధించి ఆయన చేసిన పాటలు వినండి ఒకసారి. దాని గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకోవాల్సింది. ఇంకా బాలీవుడ్ దిగజారదు అని ఓ డైలాగ్ ఉంటుంది జెర్సీలో, నువ్వు దీనికన్నా మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్ అని. ఎస్, బాలీవుడ్ ప్రతిసారి అదే చేస్తుంది. దే ప్రూవ్ అస్ ఎవ్రీ టైమ్ వీఆర్ రాంగ్. ఇంకా మేము దిగజారుతూనే ఉంటాం, ఇంకా కిందికి పోతూనే ఉంటాం. సో ఆయన, నేను ఎప్పటికీ ఇండియాలోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళేది లేదు. ఆయన వెళ్ళేది ఏంటి? ఆయనను పోగొట్టుకుంటే సగం మ్యూజిక్ ఇండస్ట్రీలో సగం పాటలు పోతాయి. అది నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కూడా ఆయన వినాలి అనేది నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. సో దీనికి సంబంధించి కంప్లీట్గా మీరేమనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకోటి మళ్ళీ కలుస్తాం.